అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఉల్లిపాయ పాలు కూర అండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీ, రోటీలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఈ గ్రేవీకి వేరే ఏమి వేయవండి, ఉల్లిపాయ ఒకటేను. పట్టు తీసి శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది పాలు పోసి వండటం వల్ల. ఇది అమ్మ వాళ్ళు వండేవాళ్ళండి ఎక్కువ. ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ కూరకి మరీ ఎక్కువ అవసరం లేదు, 2 గరిటెలు అయితే సరిపోతుంది, చిన్న గరిటెను. పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. వేసి తాలింపు వేసుకోవాలి. దీనిలో వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలండి, 2 రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లేత కరివేపాకు ఊరికే మగ్గిపోయిందండి. బాగా అయిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇది టేస్ట్ పరంగా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదేనండి. మనకి కొన్ని కోవా కర్రీ కూడా చేస్తారు కదండి, అలాంటిదే ఇది పాలతో. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. ఉల్లిపాయ మగ్గేటప్పుడు పసుపు, ఉప్పు, సాల్ట్ వేసాను. ఇవి వేసి కలిపితే త్వరగా మగ్గుతుందండి ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఈ ఉల్లిపాయ పాలు, ములక్కాయ పాలు, పొట్లకాయ పాలు, బీరకాయ పాలు ఎక్కువ పాలతో చేస్తారు. ఇలా మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకుని మొత్తం కూడా కలిపి కొంచెం వాటర్తో ఉడికించుకోవాలండి. ఉల్లిపాయ మెత్తగా ఉడికిన తర్వాత వేసుకోవాలి పాలు. ఇలా కారం వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా కలపాలి. పాలు పోసి వండిన కూర పతి కూర కూడా చాలా బాగుంటుందండి. ఇది మాకు మా అమ్మ అయితే చిన్నప్పుడు చాలాసార్లు చేసేది. తర్వాత ఇప్పుడు కలిపినాక కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఉల్లిపాయ మెత్తగా ఉడికించుకోవాలి పాలు పోసే ముందేను. మెత్తగా ఉడికిన తర్వాత పాలు పోయాలండి. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి. మనం చేసుకునే దాన్ని బట్టి, కొంచెమే కదా నేను చేసేది, ఇలా చూస్తే అయిపోవచ్చిందండి. తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఎందుకంటే నూనె పైకి వచ్చింది అంటే అయిపోయినట్టు, ఆల్మోస్ట్ నీరు ఎగిరిపోయినట్టేనండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకోవాలండి. దీనిలో పాలు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. వెహికల్ శబ్దాలు బాగా వినిపిస్తున్నాయండి. మండే కదా, ఎక్కువ జనాలు వస్తారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. మాది ఇల్లు రోడ్డు పక్కనేనండి, ఇక్కడి నుంచే వెళ్తారు జనాలు ఎక్కువ. హార్న్ సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత కూర ఇప్పుడు పాలు పోసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పాలు కూర చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీ, రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకుని ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను. ఎందుకంటే శాంతం ఎగిరిపోతే కూడా గ్రేవీ ఉండదు. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. దీనిలో మసాలాలు అవి ఏమి అవసరం లేదండి. ఉల్లిపాయ పాలు కూర అయిపోయిందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్స్ పెట్టడం లేదండి. ఎలా ఉన్నది కూడా మీరు కూడా చేసి కామెంట్స్ పెట్టండి. అయిపోయిందండి ఉల్లిపాయ పాలు కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.